Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. I welcome you all to the Hindu analysis for 15th of March 2025. సో ఇప్పుడు మనం ముందుగా ఇండెక్స్ చూద్దాం. ఆల్మోస్ట్ 6 ఆర్టికల్స్ మనం ఈ పర్టికులర్ సెషన్ లో చూడబోతున్నాం. మోడర్న్ డే సమిట్ అని చెప్పేసి సమిట్ డిప్లొమసీ గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అపార్ ఐడి గురించి అనాలిసిస్ వచ్చింది, అది చూస్తాం. ఫుడ్ రెగ్యులేషన్స్ అండ్ ఒబేసిటీ క్రైసిస్ గురించి చూస్తాం. సో కంపాషన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఎందుకు ఉండాలి అనే ఒక ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో అఫీషియల్స్ బిగిన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ఫెన్స్ ఎట్ కేరళ ఫార్మ్ టు కర్బ్ ఎలిఫెంట్ ఇంట్రూషన్ ఒక ఆర్టికల్ వచ్చింది, దీన్ని చూస్తాం. అండ్ ఆదిత్య ఎల్వన్ మిషన్ కి సంబంధించి ఒక అబ్జర్వేషన్ కూడా చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద 6 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let us look at the first article, Modern Day Summitry and its Prospects అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది మనకి సిలబస్ లో మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ ఈ టాపిక్స్ లో మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఈ టాపిక్స్ తో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి సమిట్ డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ డిప్లొమసీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, డిప్లొమసీ అంటే ఏంటో మనకు తెలియాలి. డిప్లొమసీ అంటే ఏంటి? డిప్లొమసీ అంటే ఇట్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ మేనేజింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని మనం మెయింటైన్ చేయడం. ఇట్స్ అ ప్రాక్టీస్ ఆఫ్ మెయింటైనింగ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నమాట. వీటిని ఎన్నో విధాలుగా మనం చేయొచ్చు. ఓకే, సో ఒకటి వచ్చేసి నెగోసియేషన్స్ ద్వారా, ఓకే, డైలాగ్స్ ద్వారా, అగ్రిమెంట్స్ బిట్వీన్ ద కంట్రీస్. సో ఇలా వేరియస్ వేస్ తోటి మనము వేరే కంట్రీస్ తో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసేదాన్ని డిప్లొమసీ అని అంటాం అనమాట. దీని ద్వారా మనము కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు. వి కెన్ ఫార్మ్ అలయన్సెస్ విత్ అదర్ కంట్రీస్, గ్లోబల్ పాలసీస్ ని మనం షేప్ చేయొచ్చు. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని మనం టాకిల్ చేయొచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. అయితే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డిప్లొమసీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిప్లొమసీ. ఒకటి, లెట్స్ సీ ద ట్రెడిషనల్ డిప్లొమసీ. ట్రెడిషనల్ డిప్లొమసీలో వేరియస్ కంట్రీస్ విల్ ఎంగేజ్ అనమాట. సో ఐదర్ బైలేటరల్ గా ఎంగేజ్ అవుతారు, లేదా మల్టీలాటరల్ డిప్లొమసీ అనే దాంట్లో మల్టీలాటరల్ గా లాట్ ఆఫ్ కంట్రీస్ ఎంగేజ్ అయ్యి దిల్ ఓకే డూ ద డిప్లొమాటిక్ థింగ్స్ అనమాట. బేసిక్ గా 2 కంట్రీస్ మధ్యలో డైరెక్ట్ నెగోసియేషన్స్ ఉంటే మాత్రం దాన్ని బైలేటరల్ డిప్లొమసీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ యుఎస్ యొక్క ట్రేడ్ టాక్స్ అనుకోండి, ఇదేమవుతుంది బైలేటరల్ డిప్లొమసీ కిందకి వస్తుంది. బట్ మల్టీలాటరల్ డిప్లొమసీ అంటే ఏంటి? ఇందులో మల్టిపుల్ కంట్రీస్ అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, G20, బ్రిక్స్ ఇలాంటివి అనమాట. ఓకే, అయితే సెకండ్ టైప్ ఆఫ్ డిప్లొమసీ ఇస్ సమిట్ డిప్లొమసీ అనమాట. ఈ ఆర్టికల్లో ఈ టైప్ ఆఫ్ డిప్లొమసీ గురించే మాట్లాడుతున్నారు. సమిట్ డిప్లొమసీ అంటే ఏంటి? సో బేసికలీ హై లెవెల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా బిట్వీన్ గ్లోబల్ లీడర్స్, కొన్ని కీ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ G20 సమిట్, ఓకే, మోడీ బైడెన్ టాక్స్ కానివ్వండి, ట్రంప్ కిమ్ జాంగ్ యున్ సమిట్ కానివ్వండి, ఇలా లాట్ ఆఫ్ సమిట్ లెవెల్ డిప్లొమసీస్ ని కూడా కంట్రీస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇదే కాకుండా ఎకానమిక్ డిప్లొమసీ అనేది కూడా ఉంటుంది. ఎకానమిక్ డిప్లొమసీ అంటే ఏంటంటే 2 కంట్రీస్ ఆర్ 3 కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే FTAs సైన్ చేసుకోవడం, లేకపోతే ఇప్పుడు చైనా తీసుకొచ్చిన BRI, ఓకే, వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ లాంటి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ట్రేడ్ ని చేయడం, ఫినాన్షియల్ పాలసీస్ ని తీసుకురావడం, ఇవన్నీ మనకి ఎకానమిక్ డిప్లొమసీ అన్నమాట. మరి కల్చరల్ డిప్లొమసీ అంటే ఏంటి? కల్చరల్ డిప్లొమసీ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద కంట్రీస్ కల్చర్ ఆర్ లాంగ్వేజ్ ఆర్ ఏదైనా హెరిటేజ్ ని మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, గ్లోబల్ రిలేషన్స్ లో మనం స్ట్రెంథెన్ అప్ అవ్వడానికి, దాన్ని మనం కల్చరల్ డిప్లొమసీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ ఆఫ్ బాలీవుడ్ in the foreign nations, and other thing is promotion of yoga day, okay, international yoga day. ఇవన్నీ ఏంటంటే మనకి కల్చరల్ డిప్లొమసీలో భాగంగా ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో డిజిటల్ డిప్లొమసీ అనేది కూడా ట్రెండింగ్ లో ఉంది. సో డిజిటల్ డిప్లొమసీ అంటే ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటాం, సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటాం ఫర్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ PM మోదీస్ ట్విట్టర్ డిప్లొమసీ అనేది మనం చెప్పుకోవచ్చు. COVID-19 టైంలో వర్చువల్ సమిట్స్ ని కూడా మనం తీసుకొచ్చాం. ఇవన్నీ మనకి ఏంటంటే దీస్ ఆర్ ద డిజిటల్ డిప్లొమసీ. అండ్ ఇదే కాకుండా మనకి పబ్లిక్ డిప్లొమసీ అనేది కూడా ఉంటుంది. పబ్లిక్ డిప్లొమసీ అంటే ఏంటి? సో వీ నీడ్ టు ఎంగేజ్ విత్ ద ఫారెన్ పబ్లిక్స్, ఓకే, వాళ్ళ యొక్క పర్సెప్షన్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సాఫ్ట్ డిప్లొమసీ అనేది ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ డిప్లొమసీ. సాఫ్ట్ డిప్లొమసీ అంటే కోయర్సివ్ మెథడ్స్ కాకుండా నాన్ కోయర్సివ్ మెథడ్స్ లైక్ కల్చర్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా, స్పోర్ట్స్ ద్వారా ఒకవేళ మనం వేరే కంట్రీస్ తో మన రిలేషన్స్ ని బిల్డ్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ డిప్లొమసీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ కి క్రికెట్ డిప్లొమసీ అనేది ఉంటుంది, రైట్. ఇదే కాకుండా మనకి హార్డ్ డిప్లొమసీ అనేది కూడా ఉంటుంది.
హార్డ్ డిప్లొమసీ అని అంటే ఏంటంటే కోయర్సివ్ యాక్షన్స్ తీసుకోవడం అనమాట. మిలిటరీ స్ట్రెంగ్త్ ని యూజ్ చేస్తాం టు అచీవ్ అవర్ ఫారెన్ పాలసీ గోల్స్. ఓకే, అండ్ ట్రాక్ 1 అండ్ ట్రాక్ 2 డిప్లొమసీ అనేది కూడా ఉంటుంది. ట్రాక్ 1 అండ్ ట్రాక్ 2 డిప్లొమసీ అనేది కూడా ఉంటుంది. ట్రాక్ 1 డిప్లొమసీ అంటే ఒఫీషియల్ గవర్నమెంట్ నెగోషియేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇంకా పాకిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్ట్రీ టాక్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ట్రాక్ 1 డిప్లొమసీ కిందకి వస్తాయి. ఒకవేళ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ జరిగితే అవి ట్రాక్ 2 డిప్లొమసీ కిందకి వస్తాయి అనమాట. ఓకే, ఇవే కాకుండా కోయర్సివ్ డిప్లొమసీ ఉంటుంది, విచ్ ఇస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ హార్డ్ డిప్లొమసీ. ఓకే, అండ్ క్లైమేట్ డిప్లొమసీ ఉంటుంది, హెల్త్ డిప్లొమసీ ఉంటుంది, ఇలా లాట్ ఆఫ్ డిప్లొమసీస్ అనేవి ఉంటాయి అనమాట. ఐ హోప్ మీకు ఈ టాపిక్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో అయితే మనకి సమిట్ డిప్లొమసీ గురించి మాట్లాడారనమాట. ఓకే, సో సమిట్ డిప్లొమసీ అంటే ఏంటంటే ఇట్స్ హై లెవెల్ టాక్స్. వరల్డ్ లీడర్స్ ఒక దగ్గరకు వచ్చేసి సమిట్ ద్వారా మాట్లాడుకుంటారు అనమాట. డెఫినెట్లీ దిస్ విల్ యాక్ట్ ఎస్ అ టూల్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, రైట్? హిస్టారికల్ గా మనము మన కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం అండ్ అలయన్సెస్ ని ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, కానీ ఇదేంటి, ఇట్స్ జస్ట్ కంటెంపరీ ప్రాక్టీస్ అనమాట. సో బేసికలీ నవ్ డేస్ మనం లాట్ ఆఫ్ మీడియా స్క్రూటినీ అనేది చూస్తున్నాం, జియో పొలిటికల్ షిఫ్ట్లు చూస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ లో ఫారెన్ పాలసీస్ లో షిఫ్ట్ ని చూస్తాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే సో ఈ సమిట్ డిప్లొమసీ యొక్క ఎఫెక్టివ్నెస్ అండ్ అవుట్కమ్స్ గురించి కొన్ని డౌట్స్ ని రేజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, సో మీరు చూసుకుంటే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ సమిట్ డిప్లొమసీ, ఎర్లీ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా 1814 to 1815 మధ్యలో జరిగింది ఇది. ఓకే, సో దిస్ ఈస్ లైక్ పోస్ట్ వార్ డిప్లొమసీ ఆఫ్టర్ ద వార్ అనమాట. దీని ద్వారా నెపోలియనిక్ వార్స్ తర్వాత ఇన్ ఆర్డర్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఈ టైప్ ఆఫ్ సమిట్స్ ని కండక్ట్ చేసుకోవడం జరిగింది 1814 అండ్ 1815 ఆ టైంలో. 1945 లో మనకి పోర్ట్స్ డ్యామ్ కాన్ఫరెన్సెస్ అనేవి జరిగాయి. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎర్లీ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. మోడర్న్ డెవలప్మెంట్స్ మీరు చూసుకుంటే కేమ్ డేవిడ్ అకార్డ్స్ 1978 లో జరిగింది. సో వీ హ్యావ్ బ్రోకర్డ్ ద పీస్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్ మధ్యలో పీస్ డీల్స్ ని మనం సైన్ చేసుకున్నాము. సో దీస్ ఆర్ ఆఫ్టర్ పోస్ట్ 1950s ఇవి. 2025 లో రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సో జెలెన్స్కీ అండ్ ట్రంప్ ఎక్స్చేంజెస్, ట్రంప్స్ యొక్క సమ్మిట్ ఏదైతే ఉందో బై ద యూసేజ్ ఆఫ్ మీడియా, అది కూడా చూసాము. ఓకే, సో ఇలాంటి లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనము మోడర్న్ డెవలప్మెంట్స్ లో కూడా చూస్తున్నాం అనమాట. అయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమిట్ డిప్లొమసీ? అసలు సమిట్ డిప్లొమసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఒకటి వచ్చేసి బోత్ ద కంట్రీస్ ఆర్ మోర్ దెన్ 2 కంట్రీస్ అనేవి స్ట్రాటజిక్ గా ఎంగేజ్ అవుతాయి అనమాట. సో డైరెక్ట్ డైలాగ్స్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ని మనం తక్కువ చేయొచ్చు, అండ్ ఆల్సో ట్రస్ట్ ని కూడా మనము ఓకే బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనా ఇన్ఫార్మల్ సమిట్స్, ఇవన్నీ మనకేంటి, దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ అనమాట. నెక్స్ట్ ది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ పీస్ బిల్డింగ్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంప్ డేవిడ్ అకార్డ్స్ ఏవైతే ఉంటాయో ఓకే, ఇలాంటి వాటి ద్వారా అంటే ఇలాంటి అకార్డ్స్ ద్వారా మనం పీస్ ని బిల్డ్ చేయాలనుకుంటాం. ఓకే, దట్ విల్ ఆల్సో బి హెల్ప్డ్. నెక్స్ట్ గ్లోబల్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. సో నేషనల్ లెవెల్ ప్రెస్టీజ్ అనేది బిల్డ్ అవుతుంది, ప్రొయాక్టివ్ లీడర్షిప్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? అండ్ డెసిషన్ మేకింగ్ ని క్విక్ గా చేసేసుకోవచ్చు మనం, స్విఫ్ట్ గా చాలా ఫాస్ట్ గా క్రిటికల్ మ్యాటర్స్ మీద మనం డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజం ఓకే డీలేస్ అనేవి ఉండవు. కానీ సమిట్ డిప్లొమసీలో రీసెంట్ గా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని మనం చూస్తున్నాం. వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ దో రిస్క్ అనేది మనకు తెలియాలి. ఒకటి వచ్చేసి మీడియా సెన్సేషనలిజం. సో ఎక్సెసివ్ మీడియా స్క్రూటినీ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, ఈ సమిట్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్ గా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ స్క్రూటినీ అండ్ ఎక్సెసివ్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా. ఓకే, సో దీని వల్ల అవి ప్రాపర్ గా జరగలేకపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన జెలెన్స్కీ ట్రంప్ సమిట్ అనేది సో సోషల్ మీడియాలో సో ఇట్ వాజ్ సీన్ ఓకే, ఇట్ వాజ్ యాక్చువల్లీ మేడ్ వైరల్, రైట్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, గ్రాండ్ స్టాండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ సబ్స్టాన్స్. సో లీడర్స్ ఏంటంటే ఇక్కడ చాలా మట్టుకు ఇమేజ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కన్నా ఇమేజ్ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల చాలా సూపర్ఫిషియల్ అవుట్కమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. పవర్ అసిమెట్రీ. సో డామినెంట్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే మే లెవరేజ్ సమిట్రీ టు కోయర్స్ వీకర్ నేషన్. సో బేసికలీ సమిట్ డిప్లొమసీని యూజ్ చేసుకొని ఏవైతే స్ట్రాంగ్ నేషన్స్ ఉంటాయో అవి దే ఆర్ కమింగ్ అప్ విత్ కోయర్సివ్ మెజర్స్ ఆన్ ద వీకర్ నేషన్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ క్రియేటింగ్ ప్రెషర్ ఆన్ ద వీకర్ నేషన్స్. డిప్లొమాటిక్ ఫాలోడ్. సో మిస్కమ్యూనికేషన్ ఉండడం వల్ల చాలా ప్లేసెస్ లో చాలా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సమిట్స్ లో విజిబిలిటీ అనేది అవుట్కమ్స్ లో విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ పాలసీ ఇన్కన్సిస్టెన్సీ ఇస్ అనదర్ ప్రాబ్లం.
లాట్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఉందో వేరియస్ కంట్రీస్ ఏవైతే సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో సో దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద పవర్ డైనమిక్స్. ఓకే, లీడర్షిప్ డైనమిక్స్ లో షిఫ్ట్ అనేది చూస్తున్నాం అనమాట. దీని వల్ల సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ మనం ఊహించినట్టుగా అవ్వట్లేదు. సో ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది, అన్ప్రిడిక్టబిలిటీ అనేది అవుతుంది అనమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. ఇలా లాట్ ఆఫ్ సమ్మిట్ లెవెల్ డిప్లొమసీకి రిస్క్లు అనేవి, ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఆర్టికల్ లో మెన్షన్ చేసిన వన్ ఆఫ్ ద కేస్ స్టడీస్ ఈస్ రీసెంట్ గా జరిగిన జెలెన్స్కీ అండ్ ట్రంప్ సమిట్ కి సంబంధించిన కేస్ స్టడీ. ఈ సమిట్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ షోస్ పబ్లిక్ డిస్ప్లే రిఫ్లెక్టెడ్ మోర్ ఆఫ్ గ్రాండ్ స్టాండింగ్ ఎక్సర్సైజ్ రాదర్ దన్ రిజాల్వింగ్ ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడం కన్నా ఎక్కువగా మిగతా వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ ఆర్ రోజ్ బై ట్రంప్ అండ్ జెలెన్స్కీ. ఓకే, యుఎస్ డీల్స్ ని యాక్సెప్ట్ చేయాలని జెలెన్స్కీని ఫోర్స్ చేయడం, ఇవన్నీ మనం ఎక్కువగా చూసాం. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ దే హ్యావ్ క్రియేటెడ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఏంటంటే సమిట్ డిప్లొమసీలో ఇండియా యొక్క అప్రోచ్ ఏంటి. ఒకటి వచ్చేసి అసర్టివ్ డిప్లొమసీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ అప్రోచ్ అండర్ పిఎం మోడీ ఇస్ రిఫ్లెక్టింగ్ అసర్టివ్నెస్. సో బట్ ఇట్ ఆల్సో షో స్ట్రాటజిక్ డెప్త్ ఎయిమింగ్ టు బ్యాలెన్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్. సో బేసికలీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కింద ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న డిప్లొమసీ ఏంటంటే అసర్టివ్నెస్ అన్నమాట. అసర్టివ్ డిప్లొమసీ ఎక్కువగా ఫాలో అవుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ అటానమీ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా గ్లోబల్ లెవెల్ నుంచి మనకు ప్రెషర్ ఉన్నప్పటికీ ఇండియా అనేది ఎప్పుడు తన యొక్క యాక్షన్స్ తీసుకోవడంలో ఇండిపెండెంట్ గానే బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ క్రైసిస్ టైంలో వీ హావ్ టేకెన్ అ న్యూట్రల్ స్టాన్స్. ఓకే, సో మనకి మన సావర్నిటీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ సో వీఆర్ నాట్ అలవింగ్ అదర్ కంట్రీస్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఇంటర్నల్ మ్యాటర్స్, రైట్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏమున్నాయి. So ensuring the outcomes that align with India's long-term strategic and economic interests, avoiding coercive pressures from the global powers. So మన దగ్గర ఒక ఓన్లీ డైలమా ఏంటంటే మనం ఒక వైపు ఏంటంటే ఎకానమిక్ ఇంట్రెస్ట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకో వైపు ఏంటంటే కోయర్సివ్ ప్రెషర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అత్యవసరం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇండియాస్ అప్రోచ్ ఆఫ్ సమిట్ డిప్లొమసీ. కానీ ఈ ఛాలెంజెస్ అన్నిటినీ మనము ఓకే దెబ్బ కొట్టడానికి ఆర్ రివర్స్ అవ్వడానికి, అగేన్స్ట్ అవ్వడానికి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఏం చేస్తే బాగుంటుంది. ప్రీ సమిట్ ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే సమిట్ జరగక ముందే ప్రీ లెవెల్లో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ వాట్ షుడ్ బి ది అవుట్కమ్ ఆఫ్ సమిట్. ఓకే, ముందుగానే ఏం డిస్కస్ చేస్తున్నాం అనే ఒక ఐడియా అనేది డెవలప్ చేయాలన్నమాట. స్ట్రక్చర్డ్ డిప్లొమాటిక్ గ్రౌండ్ వర్క్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ ని, గ్లోబల్ పీస్ ని రెండింటిని వీ కెన్ బ్యాలెన్స్. ఓకే, పబ్లిసిటీని, ప్రైవసీని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. సో పబ్లిక్ డిప్లొమసీ అనేది క్రూషియల్ అయినప్పటికీ, ప్రైవేట్ అయినప్పటికీ, వేర్ యాజ్ ప్రైవసీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మిస్కమ్యూనికేషన్ ఉండకుండా చూసుకోవాలి, సూపర్ఫిషియల్ అగ్రిమెంట్ సైన్ చేయకుండా చూసుకోవాలి బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ మీడియా అండ్ ఆల్, రైట్. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ని మనం స్ట్రెంథన్ అప్ చేయాలన్నమాట సమిట్ అవుట్కమ్స్ ని ఎన్షూర్ చేయడానికి. అండ్ మల్టీలాటరలిజం ని ఎంఫసైజ్ చేయాలి. లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ విషన్స్ తో మనం ముందు రావాలన్నమాట. ఇవన్నీ చేసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమిట్ డిప్లొమసీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేయొచ్చు. If you look at the ethical dimensions of this article, there is an issue with transparency versus secrecy అన్నమాట. అకౌంటబిలిటీని ఎన్షూర్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమిట్ అవుట్కమ్స్ లో, వెరాస్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సర్టన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ సీక్రసీగా ఉంచాలి, వెరాస్ ఏవైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలో వరల్డ్ హ్యాస్ టు నో వాట్ ఈస్ డిస్కస్డ్. ఓకే, సో దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ ట్రాన్స్పరెన్సీ అండ్ సీక్రసీ. నెక్స్ట్ ఎథికల్ నెగోసియేషన్ ప్రాక్టీసెస్. కోయర్సివ్ డిప్లొమసీని ఫాలో అవ్వకుండా సో మనం ఏం చేయాలి అని అంటే ఎథికల్ వేస్ ని మనం ఫాలో అయినట్టయితే మనకు కావాల్సిన అవుట్కమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో డిప్లొమసీలో ఇంక్లూసివిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వల్నరబుల్ నేషన్స్ లైక్ ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ లాంటివి, ఓకే, హూ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ థ్రెట్స్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్, వీటన్నిటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి డిప్లొమాటిక్ డెసిషన్ మేకింగ్స్ లో. ఓకే, సో సమిట్ డిప్లొమసీ అనేది ఇది ఎప్పటికీ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాగానే రిమైన్ అయిందనమాట. సో బేసికలీ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ని మనము తీసుకురావడంలో కూడా ఈ సమిట్ లెవెల్ డిప్లొమసీస్ హెల్ప్ చేస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ లాట్ ఆఫ్ రిస్క్లు కూడా ఉంటున్నాయి అనమాట. సో బేసిక్ గా సమిట్ డిప్లొమసీ నుంచి మనం మాక్సిమం బెనిఫిట్స్ ని పొందాలంటే డిప్లొమాటిక్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా ముందుగానే మనము
ప్రిపేర్ అయ్యి బ్యాలెన్స్డ్ వ్యూతో ఎథికల్ కన్సిడరేషన్స్ చేసి మనం సైన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో మనం మెయిన్ గా స్ట్రాటజిక్ అటానమీ మీద, ఇండస్ట్రియల్ రోబస్ట్నెస్ మీద అండ్ ఆల్సో మల్టీలాటరలిజం మీద ఫోకస్ చేస్తూ సమిట్ డిప్లొమాసిక్ లో ఉన్న టాక్స్ ని మనం కొనసాగిస్తే బాగుంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ యూ మేడ్, try to solve this UPSC mains question. Summit diplomacy can both build bridges and deepen divides. Okay, bridges ni divide build చేస్తుంది అండ్ ఒక్కొక్కసారి డివైడ్ ని కూడా వైడన్ అప్ చేస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ దిస్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు రీసెంట్ గ్లోబల్ ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా. సో రీసెంట్ గా జరిగిన గ్లోబల్ ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని, సో ఇండియాకి సంబంధించిన ఇండియా ఇన్వాల్వ్ అయిన ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యుక్రెయిన్ రష్యా వార్ లో ఇండియా స్టాండ్ ఏంటి, హౌ డిడ్ ఇట్ టేక్ ద న్యూట్రల్ స్టాండ్స్, అండ్ how India has taken a decision with respect to climate change, diplomacy and all. ఇలా వేరియస్ పాయింట్స్ ని అడ్రస్ చేస్తూ రాస్తే బాగుంటుంది. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us look at another article. వాలంటరీ మ్యాండేట్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ అపార్ ఐడి గురించి మాట్లాడుతున్నారు. అపార్ ఐడి అంటే ఏంటి? సో దీని ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. సో ఆటోమేటెడ్ ఉంటుంది, పర్మనెంట్ గా ఉంటుంది. ఓకే, ఆటోమేటెడ్, పర్మనెంట్ అండ్ అకాడమిక్స్ కి సంబంధించి, అండ్ దిస్ ఇస్ అన్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. ఓకే, పేరులోనే మీకు సగం అర్థమైపోతుంది. సో ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను. సో దిస్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాన్ని గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ అకాడమిక్స్ కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీని ద్వారా మనం ఏంటంటే స్టూడెంట్ యొక్క అకాడమిక్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిజిటైజ్ చేస్తామన్నమాట. సో వాట్ వీ డూ ఇస్, స్టూడెంట్ యొక్క అకాడమిక్ రికార్డ్స్ ని డిజిటైజ్ చేస్తున్నాం అండ్ దీని ద్వారా మనము ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని లైఫ్ లాంగ్ ట్రాక్ చేసుకునేలాగా సో ఈ పర్టికులర్ డేటాబేస్ ని మనం సెంట్రలైజ్ చేసి మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో ఆధార్ ఎలా అయితే ఉంటుందో మనకి, సో అలానే ఆధార్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్, అది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. ఎలా అయితే రెసిడెన్స్ కి సంబంధించి ఆధార్ ఉంటుందో, అపార్ ఐడి అనేది కూడా మనకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఉంటుంది అనమాట. సో దిస్ విల్ అలైన్ విత్ ఇండియాస్ గోల్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో డిపిఐ స్ట్రాటజీలో భాగంగానే దీన్ని కూడా మనం తీసుకొచ్చాము. సో దీని ద్వారా మనం మిగతా ఇనిషియేటివ్స్ లైక్ డీజీ యాత్ర, యూపీఐ, డీజీ లాకర్ వీటిని కూడా మనం తీసుకొచ్చాం ప్రీవియస్ గా. కానీ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే, ఈ అపార్ ఐడికి సంబంధించి కొన్ని కన్సర్న్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఎందుకు అంటే లెజిస్లేటివ్ బ్యాకింగ్ లేదు, అంటే దీనికి సంబంధించి ఎలాంటి చట్టం మనం తీసుకురాలేదు. ఓకే, ఇది ఒక కోయర్సివ్ మెజర్ లాగా చూస్తున్నారు. సో ఎవరికైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవద్దు అనుకున్నా, సో దే నీడ్ టు షేర్. కోయర్సివ్ యాక్షన్స్ అనేవి ఉంటాయి, ప్రైవసీ రిస్క్లు అనేవి ఉంటాయి. సో సమ్ వల్నరబుల్ స్టూడెంట్స్ ని ఎక్స్క్లూడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అయితే రైట్ టు ప్రైవసీకి సంబంధించి అండ్ మిగతా వాటికి సంబంధించి వీ కెన్ లింక్ టు పుట్టస్వామి జడ్జ్మెంట్ ఆఫ్ 2017. సో ఇందులో సుప్రీంకోర్టు ఏం రూల్ చేసింది, ఆధార్ అనేది ఎడ్యుకేషన్ కి మ్యాండేటరీ కాదు. సో సేమ్ వేలో మనం ఆధార్ లాగా అపార్ ఐడి తీసుకొస్తున్నాం కాబట్టి సో దీని వల్ల లాట్ ఆఫ్ ఎథికల్ అండ్ లీగల్ కన్సర్న్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారనమాట. అయితే అపార్ ఐడికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. సో ఒకటి వచ్చేసి అకాడమిక్ రికార్డ్స్ ని మనం స్ట్రీమ్ లైన్ చేయొచ్చు. సో ఒక సింగిల్ సోర్స్ రిపోజిటరీని మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో బేసికలీ ఫర్ కలెక్టింగ్ ద స్టూడెంట్ రికార్డ్స్ అక్రాస్ ద ఇన్స్టిట్యూషన్స్. సో దీనివల్ల మనం పేపర్ వర్క్ ని తగ్గించేయచ్చు, వెరిఫికేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అడ్మిషన్స్ టైంలో, స్కాలర్షిప్స్ టైంలో, ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ ని ఏమైనా అవైల్ చేసుకోవాలన్న ఓకే ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర స్టోర్ అయి ఉంటుంది, దట్ టు డిజిటల్ వేలో. అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ ఈవెంట్ విల్ అలైన్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 మనము అలైన్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనం డేటా డ్రివెన్ డెసిజన్ మేకింగ్ అనేది తీసుకుంటాము. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ని, డ్రాప్ రేట్స్ ని, లెర్నింగ్ అవుట్కమ్స్ వీటన్నిటిని మనం మానిటర్ చేయొచ్చు. ఓకే, దీంతో పాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకొంచెం మనం స్ట్రెంథెన్ అప్ చేస్తున్నాం. ఆల్రెడీ దాంట్లో ఇనిషియేటివ్స్ లైక్ ఈ గవర్నెన్స్, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్, డీజీ లాగర్ లాంటి ఇనిషియేటివ్స్ ని మనం ఆల్రెడీ తీసుకొచ్చాం. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తూ దీన్ని యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. అకాడమిక్ ఫ్రాడ్ ని కూడా మనం కర్బ్ చేయొచ్చు. సో ఫార్జరీ, డ్యూప్లికేషన్, ఓకే, ఫార్జరీ జరగకుండా, డ్యూప్లికేషన్ జరగకుండా అకాడమిక్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్స్ లో, స్కాలర్షిప్స్ ఇవ్వడంలో, అడ్మిషన్స్ ఇవ్వడంలో ఒక ట్రాన్స్పరెన్సీని మనం ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. బట్ స్టిల్ ఈ అపార్ ఐడిలో కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి దీనికి లెజిస్లేటివ్ బ్యాకింగ్ అనేది లేదు, అంటే ఎలాంటి చట్టాన్ని
మనం తీసుకురాలేదన్నమాట దీన్ని ఎన్ఫోర్స్ చేయడానికి. సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ ఆధార్. సో ఆధార్ కి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ లో కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టు పుట్టుస్వామి కేసులో చెప్పింది. సో అలాంటిది మళ్ళీ మనం అలాంటిదే అపార్ ఐడి లాంటిది అంటే విచ్ ఇస్ సిమిలర్ టు ఆధార్ తీసుకొస్తే ప్రైవసీ రిస్క్లు ఉంటాయి కదా. సో దట్ ఈస్ అగేన్స్ట్ ద సుప్రీంకోర్టు ఆర్డర్. అండ్ ఆల్సో డిపిడిపి యాక్ట్ ఆఫ్ 2023 కూడా ఫుల్ గా ఇంప్లిమెంట్ అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇక్కడ డెఫినెట్లీ అది ఇంప్లిమెంట్ అవ్వకుండా దీన్ని మనం తీసుకురావడం వల్ల స్టూడెంట్ యొక్క డేటా అనేది చాలా వల్నరబుల్ గా మారుతుంది, మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రొఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సర్వేలెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది స్టూడెంట్స్ మీద. ఓకే, డిఫాక్టో మ్యాండేట్ అండ్ రిస్క్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో వాలంటరీ మెకానిజమ్స్ పెడితే ఏం కాకపోతుండే అనమాట, కానీ లాట్ ఆఫ్ కోయర్సివ్ యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ లో స్టూడెంట్స్ ని ఫోర్స్ఫుల్ గా ఎన్రోల్ చేస్తున్నారు అనమాట దీంట్లో. ఓకే, అండ్ డేటాలో కూడా చాలా మటుకు మిస్ మ్యాచ్ అనేది ఉంది. UDISC ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ చెప్పిన దాని ప్రకారం సో ఇక్కడ డేటా అనేది మిస్ మ్యాచ్ అవుతుంది, చాలా కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేస్తుంది. దీంతో పాటు టెక్నికల్ ఎర్రర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఎథికల్ ఛాలెంజెస్ ని కూడా మనం ఫేస్ చేస్తున్నాం దీనివల్ల. ఏంటంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్స్ కి చాలా మందికి లేవన్నమాట స్టూడెంట్స్ కి. దాని వల్ల బ్యారియర్స్ అనేవి క్రియేట్ అవుతాయి డిజిటల్ యాక్సెసిబిలిటీలో. స్కూల్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ ప్రెషర్స్ టు కంప్లై విత్ దిస్ అన్అఫీషియల్ మ్యాండేటరీ సిస్టమ్. ఓకే, బేసికలీ దీనికి ఒక లీగల్ బ్యాకింగ్ లేదు, ఇది అన్అఫీషియల్. సో దాన్ని మనము కంప్లై చేయడంలో కూడా స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు అనమాట. దీనివల్ల లాట్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ అనేవి దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్లేస్, రైట్? సో మరి ఏం చేస్తే బాగుంటుంది? ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకురావాలి దీనికి సంబంధించి, సో దాట్ మనం ప్రైవసీని, డేటా సెక్యూరిటీని, స్టూడెంట్ రైట్స్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అలాంగ్ విత్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్. సో మనము మన యొక్క లీగల్ బ్యాకింగ్ ఎలా చేయాలి అని అంటే చట్టం ఏదైతే తీసుకొస్తామో ఆధార్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్ గా దానికి అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. వాలంటరీ అండ్ ట్రాన్స్పరెంట్ అడాప్షన్. సో క్లియర్ గా గవర్నమెంట్ డైరెక్టివ్స్ ని ఇష్యూ చేయాలి. ఓకే, కోయర్సివ్ యాక్షన్స్ అనేవి తీసుకురావద్దు. పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డేటా ప్రొటెక్షన్ మెజర్స్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ని తీసుకురావాలి, ప్రైవసీ ఎన్షూర్ చేస్తూనే అకౌంటబిలిటీని కూడా మనం మెయింటైన్ చేసేలాగా కొన్ని మెకానిజమ్స్ ని డెవలప్ చేయాలి, ఇంటర్ ఆపరబిలిటీని ఎన్హాన్స్ చేయాలి. అండ్ ఆల్సో కొన్ని ఆఫ్లైన్ ఆల్టర్నేటివ్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇవన్నీ చేసినట్టయితే అపార్ ఐడికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. ఫ్లాడ్ ఫుడ్ రెగ్యులేషన్స్ ఫ్యూయల్ ద ఒబేసిటీ క్రైసిస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది మనము GS2 లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెక్టర్స్, ఓకే, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్ సెక్టర్, గవర్నెన్స్ అండ్ రెగ్యులేషన్. సో ఈ టాపిక్స్ తోని మనం లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని, రైట్? సో ఇండియా అనేది లాట్ ఆఫ్ ఒబేసిటీ క్రైసిస్ ని, గ్రోయింగ్ ఒబేసిటీ క్రైసిస్ ని విట్నెస్ చేస్తూ వచ్చింది. నియర్లీ 135 మిలియన్ పీపుల్ ఎవరైతే ఒబేసిటీ ఉన్నారో వాళ్ళందరూ కేటగరైజ్ అవ్వబడ్డారు NFHS 5 సర్వే ప్రకారం. 2025 ఎకానమిక్ సర్వే మీరు చూసుకున్నట్టయితే హెల్త్ ట్యాక్స్ ని ప్రపోజ్ చేశారు 2025 లో. సో హెల్త్ ట్యాక్స్ దేని మీద వేస్తున్నారు? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద హెల్త్ ట్యాక్స్ ని విధిస్తున్నారు అనమాట. దీని వల్ల ప్రైస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐటమ్ విల్ ఇంక్రీజ్, దాని వల్ల కన్సంప్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. హవెవర్ ప్రస్తుతం మనకి ఫుడ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా అంబిగ్వస్ గా ఉండడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడింగ్ గా ఉండడం వల్ల, ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్స్ చాలా వీక్ గా ఉండడం వల్ల ఈ ఎఫర్ట్స్ అనేవన్నీ డీరేల్ అవుతున్నాయి అనమాట. అయితే ఈ ఆర్టికల్లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కీ డేటా చూసుకుంటే వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ అంటే ఒకటి వచ్చేసి ఒబేసిటీ అండ్ డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ ఇన్ రైజ్ ఇన్ ఇండియా. NFHS 5 ప్రకారం 24% ఆఫ్ అడల్ట్ మెన్ అండ్ 25% ఆఫ్ అడల్ట్ విమెన్ వీళ్ళందరూ ఒబేసిటీతో ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ 4 adults in 1 అంటే 1 adult in 4 adults అంటే ప్రతి నలుగురిలో ఒక్కరు డయాబెటిక్ గా అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారనమాట. 10% ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే 5 years కి బిలో ఉన్నారో వాళ్ళు ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. అంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ ఫేస్ చేయడానికి రీజన్స్ ఏంటి? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ షుగర్, స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనమాట ఈ రైజ్ ఇన్ ఒబేసిటీకి. నెక్స్ట్ రెగ్యులేటరీ ల్యాప్సెస్ అండ్ ఇండస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్. FSSAI ఏదైతే ఉంటుందో ఆ బాడీ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ బాడీ విల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్
ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, FSSAI ఇండియా న్యూట్రిషన్ రేటింగ్ ప్రకారం సో బేసికలీ ఆస్ట్రేలియా కూడా ఇలాంటి టైప్ ఆఫ్ రేటింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే హై ఫ్యాట్, హై షుగర్ అండ్ హై సాల్ట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ రాంగ్లీ కన్జ్యూమ్ చేయడం వల్ల, ఓకే, 2 to 3 స్టార్స్ ఉన్న ఫుడ్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో ప్రాపర్ డెఫినేషన్స్ అనేవి లేవు. హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ కి అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కి ప్రాపర్ డెఫినేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవన్నమాట. మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అండ్ ఆల్సో లేబులింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా వీక్నెస్ అనేది ఉంది. ప్రాపర్ ఓకే సర్వేలెన్స్ అనేది లేదనమాట. సో స్టార్ రేటింగ్స్ అనేవి మిస్లీడ్ అవుతున్నాయి. సాఫ్ట్ డ్రింక్స్, షుగరీ సాఫ్ట్ డ్రింక్ ఏవైతే ఉంటాయో 9 to 10 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ పర్ బాటిల్ వేస్తున్నారనమాట. కార్న్ ఫ్లేక్స్ కూడా హై షుగర్ తో, హై సోడియం కంటెంట్ తో ఉంటున్నాయి. ఓకే, సో బేసికలీ 3 స్టార్ రేటింగ్ అనేది ఇస్తున్నారనమాట. సో ఇలా లాట్ ఆఫ్ మిస్లీడింగ్ అనేది జరుగుతుంది అడ్వర్టైజ్మెంట్స్ లో అండ్ లేబులింగ్ లో కూడా. అండ్ ఆల్సో అడ్వర్టైజింగ్ ప్రాక్టీసెస్ కూడా దే ఆర్ సరగేటరీ అడ్వర్టైజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయి. లాట్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే అన్హెల్తీ ఫుడ్స్ ని అడ్వర్టైజ్ చేస్తున్నాయి, ప్రమోట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇవన్నీ చిల్డ్రన్ ని టార్గెట్ చేస్తున్నాయి. అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 దీంట్లో కూడా మనకు స్ట్రింజెంట్ మెజర్స్ అనేవి లేవు. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనము ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకుంటే ఫస్ట్ ఇస్ చిలీస్ మోడల్. 2016 లో వాళ్ళు ఏం చేశారు అని అంటే బ్లాక్ వార్నింగ్ లేబుల్స్ ని తీసుకురావడం జరిగిందనమాట. మెయిన్లీ హై షుగర్, హై సాల్ట్ అండ్ హై ఫ్యాట్స్ ఉన్న వాటి మీద బ్లాక్ వార్నింగ్ లేబుల్స్ అనేవి వేస్తారు. సో దీని వల్ల టోటల్ కన్సంప్షన్ లో 24% రిడక్షన్ అనేది చూసామన్నమాట అక్కడ. అండ్ గ్లోబల్ ఎవిడెన్స్ చూసుకుంటే సో WHO తీసుకొచ్చిన సీరో గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో సో దీంట్లో ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ ని తీసుకొచ్చారనమాట. అంటే సో బేసిక్ గా మీరు ఏదైనా చిప్స్ ప్యాకెట్ గానీ లేస్ ప్యాకెట్ గానీ మీరు చూసినట్టయితే ఈ ప్యాకెట్ వెనకాల మనకి దాంట్లో ఉన్న ఐటమ్స్ గురించి కానీ ఏమైనా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ మనకి వెనకాల తెలుస్తాయి. కానీ ఫ్రంట్ ప్యాక్ మీద ఫ్రంట్ లేబులింగ్ చేసినట్టయితే పీపుల్ విల్ హ్యావ్ అ క్లియర్ అబ్జర్వేషన్ ఆన్ ఇట్. ఓకే, సో ఇండియా అనేది సిమిలర్ గైడ్ లైన్స్ ని తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది, తీసుకొస్తుంది కూడా. ఆల్రెడీ FSSAI తీసుకొస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఏమేమి తీసుకొచ్చింది స్టెప్స్ ని టు టాకిల్ ఒబేసిటీ అని అంటే ఒకటి పోషణ్ అభియాన్ అనమాట. సో దీని ద్వారా మనం స్టంటింగ్ ని, అండర్ న్యూట్రిషన్ ని, అనేమియాని, లో బర్త్ వెయిట్ లాంటి ప్రాబ్లమ్స్ ని మనం 2 to 3% యాన్యువల్ గా డిక్రీజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయొచ్చు చిల్డ్రన్ లో, ప్రెగ్నెంట్ ఉమెన్ లో, లాక్టేటింగ్ మదర్స్ లో. ఈట్ రైట్ మూవ్మెంట్ ని మనం తీసుకొచ్చాం 2018 లో, విచ్ ఇస్ లాంచ్డ్ బై FSSAI. సో దీని ద్వారా మనము సాల్ట్ కంటెంట్ ని, షుగర్ కంటెంట్ ని, ఫ్యాట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క కంటెంట్ ఏవైతే కన్జంప్షన్ చేస్తున్నామో వాటిని తగ్గిస్తున్నాం అనమాట. ఫుడ్ ఫార్టిఫికేషన్ ఇనిషియేటివ్స్ ని కూడా తీసుకొచ్చాం. రైస్, వీట్, ఆయిల్ లాంటి స్టేపుల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫార్టిఫై చేస్తున్నాం, డెఫిషియన్సీస్ ని తగ్గిస్తున్నాం. ఓకే, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అండర్ ఆయుష్మాన్ భారత్ ఇలాంటి ఇష్యూస్ ని కూడా మనం ట్యాకిల్ చేస్తున్నాం. ఓకే, ఇలాంటి స్టెప్స్ ని కూడా మనం తీసుకొస్తున్నాం. సో ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఇనిషియేటివ్ FSSAI తీసుకొచ్చింది. ట్రాన్స్ ఫ్యాట్ ఓకే కన్జంప్షన్ ని okay we are not promoting it, okay we are decreasing its promotion. National Nutrition Mission, okay దీని ద్వారా మనం ఏంటంటే జంక్ ఫుడ్ ని కన్సంప్షన్ చేయకుండా ఆపుతున్నాం, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తినకుండా ఆపుతున్నాం. ఓకే, అండ్ ఆల్సో మెయిన్లీ we are targeting children, adolescents, pregnant women. 2025 లో హెల్త్ ట్యాక్స్ ప్రపోజల్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద ట్యాక్స్ ని మనం విధిస్తున్నాం ఎక్స్ట్రాగా. సో దీని ద్వారా కూడా మనం కన్సంప్షన్ ని రెడ్యూస్ చేయొచ్చు, డిస్కరేజ్ చేయొచ్చు. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ దే ఆర్ స్టిల్ ఐడెంటిఫైడ్ విత్ రెస్పెక్ట్ టు ఒబేసిటీ. ఏంటంటే HFSS కి అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కి కూడా క్లియర్ డెఫినేషన్స్ అనేవి లేవు, లాట్ ఆఫ్ అంబిగ్విటీ అనేది ఉంది. రెగ్యులేటరీ బాడీస్ అనేవి లాట్ ఆఫ్ టైమ్స్ కరప్షన్ కి, లాబింగ్ కి ఓకే ఎక్కువగా గురవుతున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. దీనివల్ల పబ్లిక్ హెల్త్ అనేది అండర్మైన్ అవుతుంది. పబ్లిక్ అవేర్నెస్ కూడా లేదు. 60% ఆఫ్ ఇండియన్ కన్స్యూమర్స్ కి అసలు ఫుడ్ లేబుల్స్ మీద ఏముందో చదవడం కూడా రాదనమాట. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది మెకానిజమ్స్ చాలా పూర్ గా ఉన్నాయి అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి లేబులింగ్ నార్మ్స్ లో, మిగతా వాటిలలో. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఫుడ్ లేబులింగ్ ని, మార్కెట్ స్టాండింగ్స్ ని మనం స్ట్రెంథెన్ అప్ చేయాలి. లైక్ చిలీ లాంటి కంట్రీస్ ఎలా అయితే బ్లాక్ కోడెడ్ ని తీసుకొచ్చాయో అలా మనం కలర్ కోడెడ్ వార్నింగ్స్ ని మనం డెవలప్ చేయొచ్చు, క్లియర్ డెఫినేషన్స్ ని తీసుకురావచ్చు. స్టార్ రేటింగ్ సిస్టమ్ ని అంబిగ్వస్ గా కాకుండా మనము ఒక సైంటిఫికలీ వాలిడేటెడ్ లేబుల్స్ ని మనం తీసుకురావాలన్నమాట ఇన్ ఆర్డర్ టు షో ద పబ్లిక్ అబౌట్ హై షుగర్, హై ఫ్యాట్ అండ్ హై సాల్ట్. లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్ ని కూడా తీసుకొచ్చాం. నేషనల్ మల్టీ సెక్టోరల్ యాక్షన్ ప్లాన్ 2017 అనే చట్టాన్ని మనం అమెండ్ చేశామన్నమాట వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి. మ్యాండేటరీ లేబులింగ్ ని కూడా మనం తీసుకొచ్చాం. ఓకే, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ని పీనలైజ్ చేస్తున్నాం. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకొస్తున్నాం అనమాట. ఈట్ రైట్ మూవ్మెంట్ అని
ఓకే, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఇండియా అని ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ని మనం మెయిన్లీ చిల్డ్రన్ ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, వాళ్ళ యొక్క కన్సంప్షన్ ని తగ్గించడానికి. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ద రోల్ ఆఫ్ ది రెగ్యులేటరీ బాడీస్. ఎఫ్ఎస్ఎస్ఏ లాంటి వాటిని మనం ట్రాన్స్పరెంట్ గా మారుస్తున్నాం, మోర్ పవర్స్ అనే వాటికి ఇస్తున్నాం, ఆడిటింగ్ చేస్తున్నాం రెగ్యులర్ గా. హెల్త్ ట్యాక్స్ ని రీసెంట్ గా గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇలాంటి ఇనిషియేటివ్స్ ని కూడా మనం తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకురావాలి కూడా. ఓకే, I hope you have understood that article. So the one last thing as part of the article ఏముంది అనేది చూద్దాం. సో ఎథికల్ అండ్ సోషల్ కన్సిడరేషన్ చూసుకుంటే కన్స్యూమర్ రైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, సరగేటివ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ దేర్ ఫండమెంటల్ రైట్. ఓకే, టు గెట్ ది ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. అండ్ పబ్లిక్ హెల్త్ ఎథిక్స్ ని మెయింటైన్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ మెకానిజమ్స్ లో ట్రాన్స్పరెన్సీని మనము అన్బయస్డ్ గా ఫోకస్ చేసినట్టయితే బాగుంటుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, బిల్డింగ్ కంపాషన్ ఇంటూ ది హెల్త్ కేర్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ సీ దాట్. సో ఇది జిఎస్ పేపర్ 4 లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హెల్త్ కేర్ స్ట్రక్చర్ కి సంబంధించి జిఎస్ 1 అండ్ జిఎస్ 3 లో కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కంపాషన్, ఎంపతి, వీటన్నిటితో మీరు ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ దిస్ టాపిక్ ఇన్ డీటెయిల్. అసలు కంపాషన్ అంటే ఏంటి? సో ఇట్స్ ఎమోషనల్ కెపాసిటీ టు బీ అవేర్ ఆఫ్ అనదర్ పర్సన్ సఫరింగ్. ఒక పర్సన్, మీరు కాకుండా మరొక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సఫరింగ్ ని, వాళ్ళ యొక్క ఎంపతిని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎంపథెటిక్ గా మీరు అండర్స్టాండ్ చేసుకోవడాన్ని మనము కంపాషన్ అని అంటామన్నమాట. కంపాషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కెపాసిటీ, ఇట్స్ ఎమోషనల్ కెపాసిటీ. ఓకే, సో దాని ద్వారా మీరు ఏం చేస్తారు? వేరొక పర్సన్ యొక్క సఫరింగ్స్ ని అర్థం చేసుకోగలుగుతారు. యూ కెన్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్, రైట్? సో ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ అండర్స్టాండింగ్ సమ్వన్స్ పెయిన్, వాళ్ళ యొక్క పెయిన్ ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క కైండ్నెస్ ని అర్థం చేసుకోవడం, వాళ్ళ యొక్క కైండ్నెస్ కి జెన్యూన్ గా రెస్పాన్స్ అవ్వడం, వాళ్ళ యొక్క ఇంటెంట్ ని జెన్యూన్ గా రిప్లై ఇవ్వడం, ఇవన్నీ కంపాషన్ లో భాగంగానే వస్తాయి అన్నమాట. సో డిస్టింక్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో కంపాషనే కాకుండా సింపతి, ఎంపతి, కంపాషన్, ఈ మూడింటికి సంబంధించిన డిఫరెన్సెస్ మీకు తెలియాలి. సో బేసికలీ వేరే యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దెబ్బ తగిలింది, అయ్యో పాపం అని అంటూ ఉంటాం, రైట్? అది సింపతి చూపెట్టడం మాత్రమే. సో ఇట్స్ ప్యాసివ్ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో బేసికలీ దానికి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ పాపం అని అంటున్నారు అంతే, ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తున్నారు, దట్ ఈస్ సింపతి. కానీ ఒకవేళ మీరు ఏదైనా యాక్షన్ తీసుకొని ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ ని, ఆ రెజొనెన్స్ ని మీరు అనుభవిస్తే కనుక దాన్ని ఎంపతి అని అంటూ ఉంటాం అనమాట. ఆ సఫరింగ్ ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఇస్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ఇట్, దట్ ఈస్ కంపాషన్. ఓకే, సో ద డిగ్రీ ఆఫ్ ది సెన్సిటివ్నెస్ ఆర్ ద డిగ్రీ ఆఫ్ ఎమోషనాలిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ నాట్ ఓన్లీ ఫీల్స్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ ది పేషెంట్ సఫరింగ్, బట్ ఆ పర్టికులర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఏం చేస్తారు అని అంటే కంపాషన్ కి సంబంధించి సర్టన్ స్టెప్స్, కాంక్రీట్ స్టెప్స్ ని కూడా తీసుకుంటారనమాట. దాన్ని మనం కంపాషన్ అని అంటూ ఉంటాం, రైట్? కంపాషన్ అంటే ఏంటి? సింపతికి, ఎంపతికి, కంపాషన్ కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అయితే కంపాషన్ కి సంబంధించి వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద హెల్త్ కేర్? హెల్త్ కేర్ లో అది ఎలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్రొవైడ్ చేస్తుంది? సో బేసికలీ వీ కెన్ నో ద పేషెంట్ యొక్క వెల్ బీయింగ్. కంపాషనేట్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ పేషెంట్ కి ఎమోషనల్ కంఫర్ట్నెస్ అనేది వస్తుంది, రికవరీ రేట్స్ అనేవి ఈజీగా ఉంటాయి, పేషెంట్ కి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం, CC కేర్ స్టడీ ప్రకారం, ఇట్ షోస్ దాట్ కంపాషనేట్ కమ్యూనికేషన్ రెడ్యూస్డ్ పేషెంట్ యాంగ్జైటీ అండ్ స్పీడ్ అప్ ద రికవరీ. సో కంపాషనేట్ కమ్యూనికేషన్ ఒకవేళ హెల్త్ కేర్ ప్రొవైడర్ చేసినట్టయితే పేషెంట్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవుతుంది, రికవరీ అనేది స్పీడ్ గా జరుగుతుంది అని కేర్ స్టడీ ప్రకారం మనం చెప్పొచ్చు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం. సో స్ట్రెంథనింగ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్. సో కంపాషన్ ఏం చేస్తుంది అని అంటే పేషెంట్స్ కి ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది అనమాట. కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డాక్టర్ కి పేషెంట్స్ కి మధ్యలో. దీని వల్ల ఏమవుతుంది? మెడికల్ అడ్వైజెస్ అనేవి ప్రాపర్ గా వాళ్ళకి అందుతాయి. ఓకే, సో పేషెంట్స్ అనే వాళ్ళు దే విల్ బి ట్రీటెడ్ విత్ ఎంపతి. సో వాళ్ళ యొక్క క్రిటికల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని, మిగతా వాటిని మనం ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. రెడ్యూసింగ్ స్ట్రెస్ అండ్ బర్న్అవుట్ అమాంగ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. సో కంపాషనేట్ సర్వీసెస్ మనం అందిస్తే ఎమోషనల్ బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట హెల్త్ కేర్ వర్కర్స్ మీద. ఓకే, సో ప్రొవైడర్స్ హూ ఎంగేజ్ కంపాషనేట్లీ ఎక్స్పీరియన్స్ హైయర్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. సో బేసికలీ వాళ్ళ యొక్క బర్న్అవుట్ ఇది పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ అయ్యి అండ్ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది అనమాట, అకార్డింగ్ టు ద స్టడీస్ కండక్టెడ్ బై జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్స్. ఎథికల్ ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఈ కంపాషన్ అనేది ఇట్ అలైన్స్ విత్ ది ఎథికల్ ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియన్స్, అంటే డూయింగ్ గుడ్,
డూయింగ్ నో హార్మ్, ఇలాంటి వాటికి అలైన్ అవుతుంది అనమాట. సో ఎథికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాక్టర్ ఏవైతే ఉంటుందో వాటిని కూడా మనం మీట్ చేయొచ్చు. సోషల్ ఈక్విటీని, జస్టిస్ ని కూడా మనం ఎన్షూర్ చేయొచ్చు. కానీ కంపాషనేట్ హెల్త్ కేర్ ఇవ్వడంలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి సిస్టమిక్ బ్యారియర్స్, అంటే ప్రాఫిట్ మీద, కాస్ట్ రిడక్షన్ మీద, ఎఫిషియన్సీ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం వల్ల కంపాషనేట్ గా సర్వీస్ డెలివరీ చేయలేకపోతున్నారనమాట. ప్రాపర్ ఆర్గనైజేషనల్ ఫ్రేమ్వర్క్స్ కూడా లేవు హెల్త్ కేర్ సిస్టమ్ కి సంబంధించి. అండ్ ప్రొఫెషనల్ బర్న్అవుట్ అండ్ ఎమోషనల్ డిటాచ్మెంట్. సో చాలా మటుకు హెవీ వర్క్ లోడ్స్ ఉండడం వల్ల, లాంగ్ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారనమాట. దీనివల్ల కంపాషనేట్ గా ఉండలేకపోతారు కొన్నిసార్లు. ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ కూడా ఇవ్వట్లేదు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ లో. సో వీ హ్యావ్ టు టీచ్ ఎథిక్స్ ఆల్సో. సో దాన్ని కూడా ప్రాపర్ గా డాక్టర్స్ కి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి అందించట్లేదు అనమాట. అండ్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చాలా వీక్ గా ఉంది. సో మనం ఏం చేస్తే బాగుంటుంది? సో వీ హ్యావ్ టు బిల్డ్ ద స్ట్రాటజీస్ టు బిల్డ్ ద కంపాషన్ ఇన్ టు ద హెల్త్ కేర్ సిస్టమ్. దీనికోసం మెడికల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మెడికల్ ట్రైనింగ్ లో ఎంపథెటిక్ అండ్ ఆల్సో ఎథికల్ వాల్యూస్ లైక్ ఎంపతి, కంపాషన్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసినట్టయితే బాగుంటుంది. వర్క్ షాప్స్ ని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటన్నిటిని కూడా మనం కండక్ట్ చేయాలి. సో కంపాషన్ సెంట్రిక్ ఆర్గనైజేషనల్ పాలసీస్ ని తీసుకొస్తే కూడా బాగుంటుంది అనమాట. దానికోసం ప్రాపర్ గైడ్ లైన్స్ ని మనం తీసుకురావాలి. సపోర్ట్ సిస్టమ్స్ ని మనం స్ట్రెంథన్ అప్ చేయాలి విచ్ ఆర్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ వర్కర్స్. మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, మానిటర్ చేస్తూ ఉండాలి, ఫీడ్బ్యాక్స్ ని మనం తీసుకుంటూ ఉండాలి, అకౌంటబుల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. లీడర్షిప్ కమిట్మెంట్, అంటే ఇన్కన్సిస్టెన్సీస్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఎథికల్ రోల్ మోడల్స్ ని కూడా మనం ఫిక్స్ చేయాలి. వాళ్ళని రికగ్నైజ్ చేసినట్టయితే వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారనమాట. పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని మనం తీసుకురావాలి. వీ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కంపాషన్ ఇన్ హెల్త్ కేర్. అసలు హెల్త్ కేర్ లో కంపాషన్ ఎందుకు ఉండాలో పబ్లిక్ కి క్లియర్ కట్ గా మనం అర్థం చేసి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎథికల్ పర్స్పెక్టివ్స్ ఏమున్నాయి కంపాషన్ ఇన్ హెల్త్ కేర్ లో? ఒకటి, పేషెంట్ సెంట్రిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. సో ఏంటంటే కంపాషన్ అనేది ఇట్స్ అన్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్. కాబట్టి మనం పేషెంట్ యొక్క వెల్ బీయింగ్ ని, డిగ్నిటీని మనం ప్రయారిటైజ్ చేయాలి. దీనివల్ల మనం జస్టిస్ ని ప్రమోట్ చేయొచ్చు. వీ కెన్ బి రెస్పెక్ట్ఫుల్, ఓకే, వైల్ గివింగ్ ద కేర్ టు ద పేషెంట్స్. అండ్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీని అండ్ కంపాషన్ ని మనం ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇలా చేసినట్టయితే కంపాషనేట్ హెల్త్ కేర్ ని మనం ఎథికల్ వేలో అందించవచ్చు. ఓకే, now let's go to another article. So next news చూద్దాం. So these are small news. Okay, officials begin installation of solar fence at Kerala farm to curb elephant intrusion. ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కేరళ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశారు అని అంటే సోలార్ ఫెన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఇనిషియేట్ చేశారనమాట ఎట్ అరాలం ఫార్మ్ ఇన్ కన్నౌట్ డిస్ట్రిక్ట్. సో దీని ద్వారా మనం వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట ఫ్రమ్ స్ట్రేయింగ్. ఓకే, we can avoid them straying into the human settlements. ఈ ఫెన్సింగ్ అనేది ఆన్ గోయింగ్ ఎఫర్ట్స్ ఏవైతే వాళ్ళు తీసుకొస్తున్నారో టు డ్రైవ్ ది ఎలిఫెంట్స్ అవే, దాంట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారనమాట ఈ పర్టికులర్ ఐడియాని. ఓకే, so let's see more details. Initiative methods employed by Government of India and state governments to tackle man-animal conflicts. So broader గా మనం ఈ టాపిక్ ని చూసుకుంటే man-animal conflicts ని ఓకే అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. సో కేరళ అండ్ కర్ణాటక లాంటి ఏరియాస్ లో సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ని తీసుకొస్తున్నారు ఇన్ వల్నరబుల్ ఏరియాస్. సో దీని ద్వారా వైల్డ్ ఎలిఫెంట్స్ ని అండ్ అదర్ యానిమల్స్ ని హ్యూమన్ సెటిల్మెంట్స్ లోకి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం న్యూస్ లో చూసినట్టు అరలం ఫామ్ లో సోలార్ ఫెన్సింగ్ చేస్తున్నాం. దీని వల్ల మనం సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ ఇది. అండ్ ఫిజికల్ బ్యారియర్స్ అనేవి ఉండవు. ఓకే, దే లాక్ ద ఫిజికల్ బ్యారియర్స్ అండ్ క్రాప్ రేడింగ్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ జరగకుండా మనం ఆపగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ బయో ఫెన్సింగ్. సో మనం థానీ బుషెస్ ని, క్యాక్టస్ ని, బ్యాంబూ, ఎగేవ్ ప్లాంట్స్ వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల కూడా మనము ఆపొచ్చు అనమాట. ఇలాంటి టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్ అనేవి ఉత్తరాఖండ్ అండ్ ఒడిస్సా ఏరియాలో ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రాజెక్ట్ రీహాబ్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. సో దీని ద్వారా బీస్ ని యూజ్ చేసి వీఆర్ యాక్చువల్లీ డైవర్టింగ్ ది ఎలిఫెంట్ పాపులేషన్ ఫ్రమ్ ది సెటిల్మెంట్ ఏరియాస్. ఓకే, సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే కేవీఐసి వాళ్ళు, దట్ ఈస్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు 2021 లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలిఫెంట్ కారిడార్స్ డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 101 ఎలిఫెంట్ కారిడార్స్ ని అక్రాస్ ఇండియా
ఐడెంటిఫై చేసి సెక్యూర్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఎలిఫెంట్ మైగ్రేషన్ ని మనం ఫెసిలిటేట్ చేయొచ్చు, హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా ఆపొచ్చు అనమాట. ఓకే, మెయిన్లీ మనం అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో కొన్ని కారిడర్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్స్ ని తీసుకొస్తున్నాం. దీని ద్వారా GPS బేస్డ్ ట్రాకింగ్ అనేది చేస్తాం వాటి యొక్క కాలర్స్ ని. అండ్ ఆల్సో అలర్ట్ సిస్టమ్స్ ని సెన్సర్ బేస్డ్ గా తీసుకొస్తున్నాం. స్ట్రైప్స్ అనే మెకానిజమ్స్ ని తీసుకొస్తున్నాం. SMS అలర్ట్ సిస్టమ్స్ ని మనం డెవలప్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్ సైంటిస్ట్ అబ్జర్వ్ ఫ్లేర్లెస్ కరోనల్ మాస్ ఎజెక్షన్. సో బేసికలీ ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది, లెట్స్ సీ దాట్. ఓకే, సో విజిబుల్ ఎమిషన్ లైన్ కార్నోగ్రాఫ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఆదిత్య L1 మిషన్ విచ్ ఇస్ లాంచ్డ్ బై ఇస్రో. ఇది ఎవరు డెవలప్ చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు, బెంగళూరుకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ VLC అన్నమాట. సో బేసికలీ ఇదేంటంటే సోలార్ కరోనా ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేయడానికి దీన్ని మనం డిజైన్ చేసాం. సో సోలార్ కరోనా అంటే ఇట్స్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సన్ అట్మాస్ఫియర్ అనమాట. సో VLC యొక్క ఫంక్షన్స్ ఏంటి? సన్స్ యొక్క కరోనాని క్లోజర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, దాని బేస్ ని అండ్ ఆల్ ని. ఓకే, అండ్ ఆల్సో దాంతో పాటు షార్టర్ టైం ఇంటర్వెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా క్యాప్చర్ చేసేస్తుంది అనమాట. సో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ దేర్ ఆరిజిన్స్ ఆల్సో. ఓకే, సో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ని ఎర్లీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సోలార్ ఫ్లేర్స్ ని కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ సోలార్ ఫ్లేర్స్? సో దీస్ ఆర్ ద సడన్ ఇంటెన్స్ బర్స్ట్ ఆఫ్ రేడియేషన్ కాస్డ్ బై మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఇన్ ది సన్స్ అట్మాస్ఫియర్. సో బేసికలీ సన్స్ అట్మాస్ఫియర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏవైతే డెవలప్ అవుతాయో దాని వల్ల సడన్ గా రేడియేషన్ అనేది టువర్డ్స్ ది ఎర్త్ మనకు కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ సోలార్ ఫ్లేర్. సో దే ప్రైమర్లీ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, అంటే ఎక్స్రే రూపంలో, UV రేస్ రూపకంలో అవి ఎజెక్ట్ అవుతాయి అనమాట. సో దీని వల్ల రేడియో కమ్యూనికేషన్, శాటిలైట్ ఆపరేషన్స్, GPS సిస్టమ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో బేసికలీ దే అక్కర్ ఇన్ యాక్టివ్ రీజన్స్ అరౌండ్ ద సన్ స్పాట్స్. సో బేసికలీ సన్ మీద మనకి సన్ స్పాట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఈ సన్ స్పాట్స్ కి దగ్గరలో మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి సోలార్ ఫ్లేర్స్. అండ్ ఆల్సో దే ఆర్ అసోసియేటెడ్ విత్ సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ నుంచి మనకి సడన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో ఫ్యూ మినిట్స్ నుంచి ఫ్యూ అవర్స్ వరకు కూడా ఇవి ఉంటూ ఉంటాయి అనమాట సోలార్ ఫ్లేర్స్. ఓకే, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే ప్లాస్మా అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎజెక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట సన్స్ యొక్క కరోనా నుంచి. సో వాటి యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 3000 km/s. ఓకే, ఎర్త్ కి డైరెక్ట్ అయినప్పుడు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి పవర్ గ్రిడ్స్ ని, శాటిలైట్ ఆపరేషన్స్ ని, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ని ఇవన్నిటిని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, ఐ హోప్ యు హావ్ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అండ్ సోలార్ ఫ్లేర్స్ అంటే, సో సోలార్ ఫ్లేర్స్ అనేవి మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ద్వారా కాజ్ అవుతాయి. వెరాస్ మనకి కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లో ప్లాస్మా ఏదైతే ఉంటుందో అది ఎరప్ట్ అవుతుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ కి ఈక్వల్ గా ఉంటుంది మనకి సోలార్ ఫ్లేర్స్. CMCs ఏమో 300 to 3000 km/s వరకు కూడా ఉంటాయి అనమాట. సో బేసికలీ సోలార్ ఫ్లేర్స్ విల్ ఎఫెక్ట్ ద రేడియో కమ్యూనికేషన్స్, GPS సిస్టమ్స్ అండ్ ఆల్. వెరాస్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏమో పవర్ గ్రిడ్స్ ని, శాటిలైట్స్ ని, మిగతా ఏరియాస్ అరోరాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కాజ్ చేస్తుంది. సో దిస్ కెన్ అక్కర్ వితౌట్ CMEs ఆల్సో. సోలార్ ఫ్లేర్స్ అనేవి CMEs లేకుండా కూడా అక్కర్ అవుతాయి, బట్ సోలార్ ఫ్లేర్స్ ఉంటేనే CMEs అనేవి అక్కర్ అవుతాయి అనమాట. ఓకే, సో ట్రై టు సాల్వ్ దిస్ UPSC ప్రిలిమ్స్ క్వశ్చన్. సో నేను మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్ లో ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. విత్ రెఫరెన్స్ టు సోలార్ ఫ్లేర్స్ అండ్ coronal mass ejections, consider the following statements. Coronal mass ejections are caused by sudden magnetic reconnection in the sun's atmosphere and primarily results in the emission of the electromagnetic radiation. Okay, so second statement, solar flares involve massive ejections of plasma and magnetic fields from the sun's corona and are responsible for geomagnetic storms on the earth. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది అడుగుతున్నారు? ఓన్లీ 1 ఓన్లీ 2 బోత్ 1 and 2 నీదర్ 1 or 2? సో మనకి ఆన్సర్ వచ్చేసి PDF లో ఉంటుంది. PDF యాక్సెస్ మీకు తారా IAS టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అండ్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ టు ద PDF ఫ్రమ్ దేర్, రివైజ్ చేసుకొని అండ్ ఆన్సర్ ఏంటో క్లియర్ గా చూసుకోండి. సో విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.